పితరం రోచయామాశ తథా దశరథన్ నృపన్ అన్నాడు. నేను తండ్రిగా వరిస్తున్నాను. ఎందుకు వరిస్తున్నానంటే కారణం 60,000 సంవత్సరముల వయసు వచ్చి పిల్లలు పుట్టకపోయినప్పటికీ ఆ భగవంతుడు నాకేం చేశాడన్న మాట అనకుండా భగవంతుని యందు, గురువు యందు, శాస్త్రము యందు అంత నమ్మకంతో నిలబడి యజ్ఞయాగాదులు చేసినవాడు కనుక, పాపములను పోగొట్టుకున్నవాడు కనుక, గురువు యందు ఇంత గౌరవం ఉన్నవాడు కనుక ఈ దశరథుణ్ణి తండ్రిగా వరించి ఇతని కడుపునే పుడతాను. ఎందుకంటే ఇతని కడుపున పుడితే రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టచ్చు. రాజకుమారుడనై రాజ్యమేలి రేపొద్దున్న లోకానికంతటికి ధర్మాన్ని నిలబెట్టచ్చు. 2, నేను దశరథ మహారాజు గారి కొడుకుగా పుడితే రావణ సంహారం చెయ్యవచ్చు నరుడిగా. ఇటు దశరథుడి కోరిక తీరుతుంది. దశరథుడి కొడుకుగా వచ్చానంటే నేను కూడా మనుష్యుడిగా పుడతాను కాబట్టి, మనుష్యుణ్ణి కాబట్టి రావణుణ్ణి చంపచ్చు. నరుడి చేతిలో చచ్చిపోనని వరం అడగలేదు కాబట్టి అందుకు నేను నరుడిగా పుడతాను అన్నాడు.